ఎవరు తెలుసా? ఈరోజు అనేక దేశాలకు మనము సులభంగా వెళ్ళిపోతున్నామంటే ఆ విమానాన్ని కనిపెట్టిన వారు వారే. వారి పేరేం పేరు? బ్రైట్ బ్రదర్స్. పాస్టర్ గారి కొడుకులు ఇద్దరు. ఎవరు? పాస్టర్ గారి కొడుకులు. రెండో రాకడ గురించి తండ్రి వాక్యం చెప్తుంటే విని విని ఆ జ్ఞానమును దేవుని దగ్గర సంపాదించుకుని ఏం కనిపెట్టారు? వారి కళ, వారి నిర్మాణత అంతటిని చూచి అమెరికా దేశం ఒక ఇన్విటేషన్ పంపించిందంట. ఎవరికి? వాళ్ళిద్దరికి. మిమ్మల్ని మేము సన్మానం చేయాలనుకుంటున్నాం, పలానా ఆదివారం రావాలని. వారు ఏమన్నారంటే తెలుసా? ఆదివారము తప్ప ఏ రోజన్నా వస్తాం, ఆదివారము ప్రభు సన్నిధిలోనే మేము ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలు కానీ నువ్వు కానీ అంత నిష్ఠ తీర్మానంలో ఉన్నావా? చిన్నే నేను ఫాదర్ని పోతా, నువ్వు టీవీ పెట్టుకుని మర్చంగా తాళం పెట్టుకుని లోపడే ఉండు. సిగ్గు లేదు? ఏం చేస్తున్నావు? నేను చర్చికి పోయొచ్చా, నువ్వు బొమ్మలు ఎట్టుకుని ఉన్నారా లేదా తల్లిదండ్రులు? చెప్పండి. ఈరోజు మేము ఇది కనిపెట్టగలిగామంటే దానికి కారణం ప్రభు సన్నిధే. దానిని విడిచిపెట్టి మేము ఎక్కడకు? మరి నీ పిల్లలు నిద్ర వస్తే పడుకోమంటావు, దొర్లితే దొరలమంటావు, ఉంటే ఉండమంటావు. వీళ్ళకు కూడా భయంలే భక్తిలే. కళ్ళు మూసుకోగానే ఒక 10 మంది పరిగెడతారు బయటికి. ఎందుకు పరిగెడతారో తెలియదు, ఒకరి వెనకాల ఒకరు. దీని విషయంలో మాత్రం చీమల్లా బాగా పనిచేస్తారు. ఏ విషయంలో? ఇట్లా కళ్ళు మూసుకునే పాటికి చీమల్లాగా వెళ్ళిపోతారన్నమాట. వచ్చే విషయంలో అట్లా రారు, పోయే విషయంలో చీమలే. ఒక చీమ, తలకాయ చీమ ముందు బయలుదేరితే తోక చీమ వరకు వెళ్ళిపోతూ ఉండే. ఎందుకు పోతాయో తెలియదు. ఏమన్నారంట వాళ్ళు? వి నెవర్ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ సండే. మేము ఎక్కడున్నా ప్రభు సన్నిధి మాత్రం మేము. ఈరోజు ఈ సాక్ష్యం నీ దగ్గర ఉందా? ఈజీగా చచ్చిపోయాడని మానేస్తావు ప్రార్థన, పొలం పని ఉందని మానేస్తావు, బంధువులు వచ్చారని మానేస్తావు. ఇప్పుడు చాలామంది ఇళ్ళకెళ్ళి చూడండి, చాలామంది బంధువులు ఉన్నారు, ప్రార్థనకు రారు. ఎందుకు? వచ్చిన వాళ్ళు సవర్ చేసుకోవడం సరిపోద్ది. జుట్లు వేయాలి, కిప్పులు పెట్టాలి, వచ్చిన వాళ్ళకి మాంసము కొయ్యాలి, వండాలి. అందుకే దేన్ని ఎగరగొట్టేశావు? దేన్ని ఎగరగొట్టావు? చెప్పండి. మా జ్యోతి నిన్న వచ్చి ఈరోజు చర్చికి రాను సార్ అనింది. చర్చికి రాకపోతే శలకాల పెట్టి ఉరికిస్తా ఊరంతా అన్నా నేను. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఆఫీసులో ఏదో ఫంక్షన్ ఉందంట. 12 గంటలు 1 గంటకు పోతే తిన్నీకి వచ్చినావా అంటారు సార్. అందుకే నేనన్నా, ఫంక్షన్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా అన్నా. దేవుడే ముఖ్యం అని ఆగిపోయింది ఈరోజు. హల్లెలూయా. ఎందుకు? ఈరోజు ఇది పోతే మన జీవితంలోకి మరలా తిరిగి రాదు. వస్తుందా? తిరిగి రాదు, తిరిగి రాదు. ఒక్కసారి ఈ నిజం వస్తుంది వేరే రోజు, కానీ ఈరోజు రాదు. ఎవరి రోజు ఈరోజు? చెప్పండి. నాకు యాక్సిడెంట్ అవుతే 6 నెలలు మంచం మీద ఉన్నాను డాక్టరు. ఒక్క ఆదివారమే ప్రార్థనకు రాలేదు నేను. ఒక్క ఆదివారమే. ఆ రోజు కూడా చాలా ఏడ్చాను నా మంచం మీద. వీడియో కాల్ చేసి చూపించారు నాకు. మరుసటి వారం ఏం చేశా? నిక్కరేసుకుని ఆ కారుతున్న రక్తముతోనే వచ్చి వాక్యాన్ని. ఎందుకండి? ప్రభు సన్నిధికి మించినది ఏదీ లేదండి. ఈరోజు కడుపు నొప్పి వచ్చింది, బేదులు పట్టినాయి, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చిందని దుప్పటి ముసుకేసి పడుకునే దొంగవు నువ్వు. అందుకే అవి తగ్గట్లే. నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు వచ్చి వణుకుతూ అలా నొప్పితోనే దేవుని మాట వింటుండగానే దేవుని స్వస్థత నీ దగ్గరికి వస్తుంది. దేవుడిని ఏం చేస్తాడు? అమ్మా సమాధానమా అని నేను పేరు పెట్టి పిలవాల్సిన పని లేదు. అర్థమైందా? ఓ రత్నమా అని పేరు పెట్టి పిలవలసిన పని
ఇప్పుడు ఇవే ఎక్కువైపోయాయి. ఏవి చెప్పు? మరియమ్మా అనే పాటికి ఇంతమందిలో నన్ను పిలిచా దేవుడు. ఎవరు పిలిచా? నన్ను ఎందుకు పిలిచా? నేను పిలవకముందే దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలిచిన వానికి శక్తినివ్వడానికి దేవుని మాట మన మధ్య కార్యసిద్ధి. అంతే కదా. ఈ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా ఎవరి మధ్య? నా మధ్య. అందరం కలిసినప్పుడు మన మధ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1,00,000 మంది ఉంటేనే నేను వస్తానని దేవుడు అన్నాడా? ఏమన్నాడు? 2 3 ఉంటే చాలు. నేను ఆడికి మీ ఇంట్లో 2 3 ఉన్నారా? 5 ఉన్నారా? మరి ఏం రోగం దేవుని దగ్గరికి రాకపోవడానికి? కుటుంబ ప్రార్థన చేయాలి కదా. మోకరించి ఏం చేయాలా? సర్లే మోకాలు నొప్పి అనుకో, కుర్చీ మీద కూర్చో, దేవునికి ప్రార్థన చేయి. వినడా? చెప్పండి, వినడా? సింహాల బోన్లో ప్రార్థన చేస్తే విన్నాడు. నూనెలో వేయించేస్తున్నారంట భక్తుని, అక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. అగ్నిలో నుండి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాలా? అసలు గాలే లేదు, చెట్టే లేదు, ఊపిరే లేదు, నీరే లేదు అనే పద్మాసులో నుండి యోహాను ప్రభు దినమున ఆత్మవశుడై ప్రార్థన చేయుచుండగా ఆ స్థలములోకి గాలి దిగి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ గాలి. When you earnestly seek the presence of God, నీవెప్పుడైతే నిశ్చయముగా నిజముగా ఆయన సన్నిధిని నువ్వు వేడుకుంటావో, నీవు కూడి ఉన్న స్థలము కంపిస్తుంది ఆత్మచేత. నీవు మొరపెడుతున్న ఆ స్థలములో దూతలు నీ ప్రార్థనను తీసుకెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ నువ్వు చేసే ప్రార్థనకి ఇవేమి జరగట్లేదంటే తూచు ప్రార్థన చేస్తున్నావు. ఏంటి? నానా పులొచ్చా, నానట్టన దాన్ని చంపేద్దామని అన్నవాడంట. సర్లే పిల్లోడు కదా అని వెళ్ళిపోయాడంట. మళ్ళా మంచుల పని ఉన్నప్పుడు నానా పులొచ్చా, మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నవాడంట. సరేని మళ్ళీ వెళ్ళిపోయాడు. కొడుకు కదా, ప్రేమ. 3వసారి నిజంగా పులొచ్చిందంట. ఏంటి? 3వసారి నాయనా నీకు కాలు పట్టుకుంటాను నాయన, నిజంగా వచ్చింది నాయన అన్న. వాడేదో తమాషా చేస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడు? ఏమైంది? పులొచ్చింది. అవునా కాదా? అయ్యా నేను వచ్చా, దేవుడా నేను వస్తే ఏం చేశావు? వచ్చి సస్తే నువ్వు బతుకుతావు. వచ్చి సస్తే ఏం చావాలా? బూతులు చావాలా, చెడు మాటలు చావాలా, చెడు ఆలోచనలు చావాలా, అహంకారము చావాలా, అక్రమము చావాలా, అన్యాయము చావాలా. దేవునికి విరోధమైనవి అన్ని సస్తే జీవించుచున్నది. పాడండి. ఆగండి. బ్యాటరీ బాగా శుభ్రం లేనట్టుంది. కొన్ని బ్యాటరీలు ప్లగ్గులు పెట్టి ఏమవుతాయి? కిలిం బట్టి తొందర స్టార్ట్ అవ్వవు. మీకు ఎన్నిసార్లు ఆ పేపర్ ఒకటి ఉంటుంది, అది ఏం పేపర్ అంటారండి దాన్ని? కరుకు పేపర్ పెట్టి రుద్ది ప్లగ్గులు పెడితే ఫ్లక్ మనసు. అట్లా దేవుడు రుద్దుతా ఉన్నా కూడా మొద్దుబారిపోయారు మీరు. ఏమంటున్నాడు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే సేనా. జీవించుచున్న పాడాలి. ఏసే కావాలి, ఎవరేమన్నా నాకు ఏసే కావాలి.
యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. పడాలా? క్షణమైన నీ ప్రేమలో నుండి ఎడబాపు నీ ప్రేమ. హల్లెలూయా. మైకులేందే పాట వస్తలేదు అనుకుంటే ఈ మధ్య జనాలకి దేనికి అలవాటు పడిపోయారు? ఇది కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది, బ్యాటరీ ఉంటేనే పనిచేస్తుంది. అవి రెండు లేవరకు పనిచేయవు. అప్పుడు ఏది పని చేయాలా చెప్పండి? చెప్పండి. పేతురు యోహాన్లు సువార్త ప్రకటిస్తుంటే ఏ మైకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర? యేసు ప్రభు గారు బోధిస్తుంటే ఏ మైకులు ఉన్నాయి? అందుకన్నిటికంటే శక్తివంతమైన మైకు దేవుడు మనకి ఇచ్చాడు, అదే కంఠం. ఈ కంఠాన్ని ప్రభు కొరకు వాడితేనే ఉపయోగపడుతుంది. నీచమైన పనులకు వాడావనుకో కంఠము లేకుండా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? సంసోను జీవితంలో ఎందుకు సంసోను దేవుడు ఏర్పాటు చేశాడు తెలుసా? కేవలము తన ప్రజలను రక్షించడానికి. ఎవరి బారి నుండి? ఫిలిష్తీయుల బారి నుండి. సౌలును కూడా దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? దేవుని ప్రజలను కాపాడి, అవునా, దేవుని ప్రజలను కాపాడి ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి. ఇద్దరిని దాని కొరకే. అయితే విచిత్రం ఏంటి? సంసోను జీవితంలో జరిగిన పొరపాటు ఒకటే, తన బలహీనతే తనను కిందికి పడిపోయేటట్టుగా చేసింది. ఏంటా బలహీనత? దలీలాను ప్రేమించడమే. నిజంగా ప్రేమించాడు. అది డబ్బు కోసము మోసమైన ప్రేమను చూపించి, అసలు ఈ శక్తి ఎటువంటి శక్తి అంట సంసోన్ది చెప్పనా? చేతిలో ఏ ఆయుధము లేకుండా సింహాన్ని చీల్చేశాడు. హల్లెలూయా చెప్పరా? ఇప్పుడు నేనే చీల్చమని చెప్పనులే, మీ గొంతు చీల్చండి చాలు దేవుని కొరకు. ఏదో ఇప్పుడు మీకు ఏదో అసైన్మెంట్ ఇచ్చేసి మీరు కూడా చీల్చేయండి. కుక్కను చూసే భయపడి ఊరికి పరిగెత్తేస్తాను. ఇంకా సింహాన్ని చూస్తూ ఉంటావా? చెప్పండి. ఇప్పుడు కుక్కను చూస్తేనే ఏమవుతున్నావు? చెప్పండి. భయపడిపో బావు అనిందంటే చాలు అనుకుంటా పోతున్నావు. ఇంకా సింహం నిలబడింది అనుకో, చార్లెస్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటావా? లగెత్తే ఎక్కడికి? పరుగు. ఇప్పుడు సంసోను గారు సింహం కనపడితే ఏం చేశాడంట? విత్ హిస్ బేర్ హ్యాండ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే తన సొంత చేతులతో దాన్ని చీల్చి, చెప్పండి, ఇంకా ఎంత బలమైనడు చెప్తా, 300 నక్కలను పట్టుకున్నాడంట. వేణుగారు మన కుక్కను పట్టుకోలేం. ఏంటి? కుక్కను పట్టుకోలేం మనం. ఎన్ని నక్కలు? 300 నక్కలను పట్టుకుని తోకలన్నీ కలిపి నిప్పేసి విడిచిపెట్టాడంట. పట్టుకోవడం ఒక ఎత్తు అంటే మళ్ళీ కలపడం ఒక ఎత్తు. ఎంత శక్తివంతుడో చూడండి. ఇవి కథలుగా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ సత్యం, ఇది వాస్తవం. ఏం పట్టుకున్నాడు? 300 నక్కలు. ఒక్క నక్క కాదు, చెప్పండి, 2 నక్కలు కాదు. ఎన్ని నక్కలు? 300 నక్కలు పట్టుకుని, సంసోన్ నువ్వెన్ని నక్కలు పట్టుకున్నావు? పట్టుకోలేదా? సంసోని గుండె జల్లనింది. ఇప్పుడు నన్ను ఏమంటాడని, మంచోడివి నువ్వు, దేవుణ్ణి పట్టుకున్నానని చెప్పు. నక్కలను విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకున్నాను సారాను చెప్పవే. నీ భార్య కూడా నేను ఫలేదంటాడా? గట్టి చెప్పు.
ఏం సిగ్గుపడతాడో. దేవునికి స్తోత్రం. ఎన్ని నక్కలు పట్టుకున్నాడండి? 300 నక్కలు పట్టుకుని ఏదో ఒక 2 తోకలంటే కలపవచ్చు అండి. ఎన్ని నక్కల తోకలు? 300 నక్కల తోకలు కట్టి నిప్పేసి విడిచిపెడితే ఫిలిష్తీయుల పొలములన్నీ కూడా తగలబడిపోయాయంట. ఇంతేనా? గాజా అనే ఊరు దగ్గర పెద్ద తలుపు ఉంటే ఒక్క గుద్దుతే తలుపు ఏమైందంటే తెలుసా? అయ్యి బాబోయ్. అంతేనా? గాడిద దవడ తీసుకుని 1000 మందిని చంపేశాడంట. ఎంతమందినండి? అయ్యో, సాధ్యమేనా? నేను చెప్పే రెఫరెన్స్లు రాసుకుని ఇంటికెళ్ళి చదువుకోండి. 14వ అధ్యాయం 6వ వచనం, 14వ అధ్యాయం 20 నుంచి 30. ఇప్పుడు మీకు చెప్పాను కదా, న్యాయాధిపతుల గ్రంథం 13 నుంచి 16 అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నా, తీసుకోండి. 14వ అధ్యాయం 6వ వచనం. 3000 మంది ఫిలిష్తీయులు అన్నపానములు చేస్తూ ఉన్న దేవాలయం ఏం చేశాడంట? కూల్చి పడేశాడు. ఇది ఆఖరణ జరిగిన విషయం. ముందు జరిగిన విషయాలు ఏంటి? సింహాన్ని చీల్చాడు, గాడిద దవడతో చెప్పండి 1000 మందిని చంపాడు. తర్వాత 300 నక్కలను పట్టుకున్నాడు. పంట పొలాలన్నీ నాశనం. ఈ శక్తికి తట్టుకోలేక, ఈ శక్తి ఎట్టొస్తుంది అని ఎవరిని పంపించాడు? దలీలాను పంపించాడు. తన అందాన్ని చూడగానే సంసోను ఫిదా అయిపోయాడంట. ఏమైపోయాడు? తల్లిదండ్రుల మాట వినలేదు, బంధువుల మాట వినలేదు. అదే నా సర్వస్వం, అదే నా జీవితం, అదే నా మార్గం, అదే నా సుక్క అనుకుంటూ వెళ్ళాడు. సుక్క ఏం చేసింది? సుక్కను చూసి 2 కళ్ళు తీసేసింది. ఎలా తీసేసింది? ఆడోళ్ళు ఏమైనా అడిగితే ఎంత బాగా అడుగుతారు? మంచిగా నీకు పెట్టి, ఇదిగోండి 1వ తారీఖు వచ్చింది చీర అనేప్పటికి వాడు తినేవా కొంటాలే నీకేం అంటారు లేదా? మన లాజిక్లు ఎక్కడ తెలితే బాగా తెలితే ఆడవాళ్ళకి తెలుసా లేవా? మీరు కాదు, అక్కడ మగవాళ్ళని అడగాలి. మేము అసలు కొనియం సార్ అంటే గొడవే లేదు. కొనిగిపోతే వాళ్ళు కొనుక్కున్న దానికి మీరే కదా డబ్బులు కట్టేది. ఏమన్నా అవసరం ఉంటే ప్రేమగా మాట్లాడతారంట భర్తతోటి. ఎవరు? ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళకి అవసరం ఉంటే చినే ఉప్పు డబ్బా దాయే పప్పు, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండేది. నా భర్త అడిగాడని సొంగగార్చుకుంటూ ఇచ్చేస్తుంది. ఇవ్వడం తప్పంట్లే. అవునా కాదు? ఉన్నారు లేదు ఇట్లాంటి వాళ్ళు? మాట్లాడండి. అవునా? ఇప్పుడు ఈమె అవసరము సంసోనుకు ఉంది కనుక అదేం చేస్తుంది? మాయ మాటల్లో పెట్టి ఎట్టొచ్చింది శక్తి అని అడిగింది. ఇప్పుడు ఆమె అడిగింది, ఈయన తప్పు సమాధానం చెప్పాడు. ఏమని? నా చేతులు బిర్రుగా కట్టేస్తే ఇంకెవరు నేను ఇంకెవరినేమి చేయలేను. అట్టని కట్టేసింది అనుకో, అప్పుడన్నా తెలివి రావాలా లేదా? కట్టేసి ఎవరిని పిలిచింది? ఫిలిష్తీయులను పిలిచింది. రారా ఇప్పుడు చూసుకుందాం సంసోను అనేవాడు. ఏంట్రా అని అన్నాడు. అంతే. ఏంద్రా మీ కథ అన్నట్టు అనేపాటికి తాళ్ళు దిగిపోయాయి. దెబ్బకి ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తాయి. మళ్ళా మొదలెట్టింది, మై డార్లింగ్ శాంసన్, నేను నిన్ను ఇంత ప్రేమిస్తుంటే అసలు రహస్యం నాకు చెప్పవా? ఎన్నెన్నో చెప్పాడు. ఇంక ఆఖరికి తట్టుకోలేక, ఏం లేదు నేను పుట్టినప్పుడే దేవుడు చెప్పాడంటే ఏమని? నా నెత్తి మీద మంగళ కత్తి పడకూడదు చెప్పేశాడు. నిద్రలోకి వెళ్ళాడు. ఏం చేసింది అంటే, ఒక బలహీనత మనిషిని ఏం చేస్తుందంట? దిగదారుస్తుందంట. ఏం చేస్తుందండి? ఒక బలహీనత మనిషిని అందుకే ఈ బలహీనతలు ఉన్న వారందరూ ప్రభువును వేడుకోలేమనంటే, ఆ బలహీనత నుంచి నేను బయటకు వచ్చే కృప దయచే. ఈ బలహీనతను బట్టే నీ దీవెన నేను పొందుకోలేకపోతున్నట్టున్నాను. ఈ బలహీనతను బట్టే నా స్థితి ఇంత ఘోరముగా ఉందయ్యా.
నా బలహీనతలు నేను నీ దగ్గర ఒక్కోసారి భార్య దగ్గర ఒప్పుకోలేం, ఒక్కోసారి భర్త దగ్గర ఒప్పుకోలేం, ఒక్కోసారి పిల్లల దగ్గర ఒప్పుకోలేం, పిల్లలు పెద్దల దగ్గర ఒప్పుకోలేరు. కానీ మనం అందరం ఎవరి దగ్గర ఒప్పుకోవచ్చు? దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోవడం గొప్ప కాదంట, ఒప్పుకొని విడిచిపెట్టడం గొప్ప. మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటూనే ఉన్నాం, ఇడిచిపెట్టలేకపోతాం. చెప్పండి గట్టిగా. ఒప్పుకుంటూనే ఉన్నాం, ఇడిచిపెట్టలేం. ఇడిచిపెడితే నువ్వు కనికరింపబడతావని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఆఖరి ఆదివారం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే కృప కలిగిన నూతన సంవత్సరములో నిన్ను నేను అడుగు పెట్టించి నా కార్యములను మీ ఎడల నేను చేస్తా. 2:02 ప్రక్కకు పెడితే ఆఖరిగా మిగిలే మాట ఏంటో తెలుసా? 5 అనగా దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసేసింది, వచ్చారు, బందీ చేశారు, తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? మాకింత నష్టం చేస్తామని కళ్ళు పీకేశారు. ఇప్పుడు బలాశక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? గానిగా దున్నుతున్నాడు. అందరూ చూసి ఎగతాళి చేస్తున్నారు. వీడేనా, వీనికైనా భయపడింది, వీడేనా సింహాన్ని చీల్చింది. ఎగతాళి చేయాలంటే మన తర్వాతనే కాదు ఎవరైనా, చెప్పండి. భలే చేస్తాం ఎగతాళి. ఎట్ట చేస్తాం? ఇన్ని రోజులు బాగా ఎగిరినాడు, అబ్బా ఇప్పుడు చూడు చతికిల పడినాడు, వాని పని అయిపోయి అంటామా లేదా? పాప వాడి పరిస్థితి అట్ట ఉంది, ఏమైందో కనుక్కుని పాతం చేద్దామని ఉంటుందా? ఎగిరే అందరికి ఎగిరే. గాలిపటం కూడా బాగా ఎగురుతుందంట. దారం చేతులు ఉన్నందరూ కంట్రోల్ చేయొచ్చంట. దారం ఒక్కసారి నేను కూడా వేసేవాడిని. నేను కూడా చిన్నప్పుడు ఏం వేసేవాడిని? గాలి చాలా హైట్ వెళ్ళేది. విమానం అంత హైట్ వెళ్ళేవి కాదు, చార్లెస్ లెక్క. ఈ కుళ్ళుగాళ్ళు ఉంటారు. కుళ్ళుగాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూడా మన పక్కన మన దారానికి వేస్తారు అడ్డు. లాగేపటికి ఏమవుతుంది? ఆడేమో తెగ్గొట్టేసి మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు. మనమేమో నాది ఏంటి చెప్పండి అని ఏడ్చుకుంటూ, చెప్పండి, నాది ఏడ్చుకొచ్చే బ్యాచ్ కాదు, వేసేసే బ్యాచ్. చిన్నప్పుడు మనం ఏడిసే బ్యాచ్ కాదు, ఏడిపించే బ్యాచ్ మనది. చార్లెస్ అయితే ఏడ్చుకుంటూ వస్తాడేమో ఇంటికి. మనది ఆ బ్యాచ్ కాదు, వంగబెట్టి 4 గుద్దులు వచ్చేసే బ్యాచ్ మనది. అట్లానే అంకుల్లాగా తయారవద్దు నువ్వు కూడా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పాను ఈ మాట? అందరు ఎగతాళి చేస్తున్నారు. మాకంటే పై ఎచ్చులుగా పోయినావు కదరా, ఈరోజు ఏడున్నావురా, ఏందిరా? పశ్చాత్తాపడుతున్నాడు. అన్ని రోజులు ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, రోధిస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంట తెలుసా? నాకు బ్రతకాలనే ఆశ లేదయ్యా. ఏంటి? నాకు బ్రతకాలనే. ఇటు చూడాలా మీరు? ఇదే తలపోటు ఎవరు పోతే వాళ్ళని చూస్తూ ఉంటారు మీరు. పురుషులు బాగా కుర్చీల మీద కూర్చుంటున్నారు, బాధ తెలుస్తలేదు మీకు. కింద కూర్చోని కూడా మేము మడుచుకొని కూర్చుంటే ఎంత బాధ ఉందో మాకని వీళ్ళు అనుకుంటున్నారు. ఇటు చూడండి, ఏం చెప్తున్నాను మీకు? మీకు కాదు, వాళ్ళకి. బతకాలని ఆశ లేదు, బతకాలని ఆశ. కానీ ఏ ఆశ వచ్చిందో తెలుసా? పశ్చాత్తాపపడి ఒక్కసారి అదే దేవుని శక్తి నన్ను తాకుతే చాలు అని ఆశ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆశ వచ్చింది? ఒక్కసారి దేవుడు నన్ను క్షమించి అట్లాంటి శక్తి ఒక్కసారి నాకు ఇస్తే వీళ్ళ నోర్లే కాదు పీకలే లేపేసే పరిస్థితి తీసుకొస్తాను నేను అన్నాడంట. విచిత్రం ఏంటో తెలుసా? ఎలా పశ్చాత్తాపడతారో చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నీ బలమును నాకు
కనుపరుచుము. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. యెహోవాకు మొరపెట్టాడు. వారు వెళ్ళిన దేవాలయం 2 పిల్లర్స్ మీద నిలబడిందంట. ఆ 2 పిల్లర్స్ కదిపితే ఏమైపోద్ది? అది పడిపోద్ది. 3,000 మంది పెట్టారంట దాని లోపల. ఎంతండి? 3,000 మంది తాగుతున్నారు, తింటున్నారు. ఇంకా నన్ను అడిగితే కోతకాల పండగ అంటారు చూసారు, అంటే వాళ్ళ పంటలు వస్తే ఎట్ట ఎంజాయ్ చేస్తారంటే ఎంజాయ్ చేస్తూ అందరు కూర్చున్నారు. ఇప్పుడు సంసోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒక్కసారి. హల్లెలూయా. దావీదు కూడా ఒక్కసారి అంటున్నాడు, ఒక్క మాట చాలు, నాతో నీవు మాట్లాడితే నేను బ్రతుకుతా. అదొక్క తప్పే అంట దావీదు చేసింది. మరలా ఎన్నడూ దేవుని దృష్టిలో దావీదు తప్పు చేయలేదు. సంసోను అన్నాడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపకము. పశ్చాత్తాపడ్డాడు, రోధించాడు. వాడెవ్వడు నీ ఎదుట నోరు ఎత్తకుండా నేను చేస్తా. ఈరోజు నా బలహీనమే నన్ను ఈ స్థితికి నడిపించింది. దేవుడు నిజంగా ఎంత కనికరపూర్ణుడంటే, ఎంత కనికరపూర్ణుడంటే, హృదయంతరంగములను ఎరిగిన దేవుడు సంసోనుకు మరలా శక్తిని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగైన్ హి గాట్ ద సేమ్ పవర్. ఆ శక్తి ఎప్పుడు సంసోను మీదకి వచ్చేదో తెలుసా? దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన బలాఢ్యుడు. ఇంకా ఆయన ముందు ఎవ్వరూ నిలబడడానికి అవకాశము లేదు. ఇప్పుడు ఆ 2 పిల్లర్స్ మధ్య నిలబెడితే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తుంటే, ఇంకేం చేస్తావురా గుడ్డోడా, మమ్మల్ని చంపడానికి దేవుడు పంపించాడు కదా, మా చేతుల్లో సస్తున్నావురా అని ఎగతాళి చేస్తున్నారు. సంసోను మాత్రం దేనికి ఇదే అవలే, ఒకటే మనవి చేశాడు. ఆ మనవి పొందుకున్నాడు. 2 పిల్లర్లు కదపగా ఒకటే దెబ్బకు 3,000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. పడ్డాడు, మరలా లేపబడ్డాడు. నాకు ఇంకా బ్రతకాలని ఆశ లేదు, నీ వద్దకే నేను వచ్చేస్తానని చెప్పి వాళ్ళతో పాటు ఆయన కూడా మరణించాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వద్దాం. సౌలు అందగారు, శూరుడు, బలవంతుడు. ఆయనంత అందగాడు ఎవరు లేరంట. కానీ ఏం జరిగింది? పశ్చాత్తాపము అనే ఒక్క స్థితి తన జీవితంలో మర్చిపోయినందుకు, మీరు 1 సమూయేలుకు రాసిన పత్రిక 31వ అధ్యాయము 1వ వచనము 10వ వచనము చూస్తే, ఆయన మొండెమును ఏంటంటండి, ఆయన మొండెమును గోడకు గుచ్చిపెట్టారంటండి. గోడకు గుర్చిపెడితే మొండెం అంటే, మొండెం అంటే ఏం లేదు, ఇప్పుడు తల లేదు. చదవండి 1వ వచనం, మైక్ తీసుకుని చదవండి. 1వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. ఏ పర్వతం వరకు? గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతమార్చుకుంటూనే వచ్చారు. ఇప్పుడు 10వ వచనం చూద్దాం. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవు గుడిలో పెట్టి అతని మొండెమును బెక్షా అనే పట్టణపు గోడకు తగిలించిరి. ఎవరి మొండెమంట? సౌలు. ఎవరి మొండెం? సౌలు మొండెం. గద్దలు వస్తున్నాయి, ఆకాశ పక్షులు వస్తున్నాయి, దాన్ని పీక్కుని తింటున్నాయి. ఈ ఘోరమైన పరిస్థితి చూచి పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వచ్చి ఒకడు అన్నాడంట, అయ్యా సౌలు చనిపోయాడు,
సౌలు కొడుకు చనిపోయాడు, సైన్యమంతా చనిపోయాడు. అయితే ఘోరమైన మాట ఏంటో తెలుసా? తన మొండాన్ని ఒక గోడకు పెట్టారు, పక్షులు ఆ మొండాన్ని తింటున్నాయి. అప్పుడు మోకాళ్ళ మీద పడి భయముతో ఈ 39వ కీర్తన 4వ వచనం 5వ వచనం మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము నాకు ఎంతైనది. నాకు ఎవరన్నా దేవుని దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? నేను మంచిగా బతకాలయ్యా, స్థలం కొనుక్కోలయ్యా, ఇల్లు కొనుక్కోలయ్యా, బగ్ మోటార్ కొనుక్కోలయ్యా, కారు కొనుక్కోలయ్యా, ఊర్లందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా అని కోరుకుంటాం దేవుని దగ్గరికి వచ్చి. కానీ ఇప్పుడు దావీదు ఏమొస్తున్నాడు? అందుకే నీ ఆరంభం ఎలాగున్నదని కాదు, నీ అంతము ఎలాగున్నదన్నదే దేవునికి కావాలి. చెప్పండి అందరూ. ఏంటి? నీ ప్రారంభం ఎలా ఉందని కాదు, నీ అంతము ఎలా ఉన్నదో ఆలోచించండి. నందమూరి హరికృష్ణ గారు, తెలుగు సింహం అనే పేరు ఆయనకు. పంచకట్టు కట్టితే ఎట్టుంటాడు ఆయన? చెప్పండి. తెలుగు కళ ఉట్టుపడినట్టుగా ఉంటుంది. నల్గొండ పెళ్ళికి వెళ్ళాడు, పెళ్ళి చూసుకున్నాడు. తన ఫార్చ్యూనర్లో 120-130 స్పీడ్లో ఉన్నాడు. దప్పిగా అయిందంట. బాటిల్ తీసుకుందామని అలా వంగాడంతే, వంగేపాటికి భయంకరమైన యాక్సిడెంట్. 10 నిమిషాల ముందు అంబులెన్స్ వచ్చిందంటే హరికృష్ణ గారు ఏమయ్యేవారంట? బ్రతికేవారంటండి. వాళ్ళ నాన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు ఆయన రథాన్ని నడిపినవాడు ఎవరో తెలుసా? ఆయనే. ఎవరన్నా ఊహించారు ఏం జరుగుతుందో? రేపు నా జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సిద్ధార్థ్ అని ఒక బిజినెస్ మ్యాగ్నెటిక్ ఉన్నాడు. సిసిడి కేఫ్ కాఫీ డే యజమానుడు. అప్పులు ఎక్కువయ్యాయని నీళ్ళల్లో దూకి చనిపోయాడు. ఈరోజు వాళ్ళ భార్య దాన్ని టేక్ ఓవర్ చేసి 2000 బ్రాంచులు ఓపెన్ చేసింది. ఇప్పుడు యూనో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ కాఫీ? 1000 రూపీస్. ఒక కాఫీ ఖరీదు ఎంతో తెలుసా? 1000. 100 రూపాయలకి నీళ్ళ బాటిల్ వస్తుంది అక్కడ, అంతే. మనం రోడ్డు మీద తాగితే 10 రూపాయల కాఫీ వస్తుంది. వాళ్ళు ఇచ్చే కాఫీ వెరైటీగా ఉంటుంది. ఏమయ్యాడు సిద్ధార్థ్? ఈరోజు సక్సెస్ను చూడలేక తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఇంకొకరి గురించి చెప్తా. కోడల శివప్రసాద్ గారు తెలుసా? ఎవరైనా? తెలుగుదేశపు నాయకుడు. నర్సరావుపేటలో ఎక్కడికి వెళ్ళినా ఆయన విగ్రహాలు, ఆయన పేర్లు మారుమోగుతూ ఉంటాయి. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నిసార్లు? కానీ ఆగస్టు 16వ తారీఖు 2019 సంవత్సరంలో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయాడు. కారణం ఏంటనేది నాకు అనవసరం. నీ ప్రారంభం ఎలాగుంది, నీ అంతము ఎలాగుంది ఆలోచించు. డబ్బు నిన్ను కాపాడదు, పేరు నిన్ను కాపాడదు, నీ క్యాడర్ నిన్ను కాపాడదు. నిన్ను కాపాడగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకే ఎన్ని ప్రమాదాలు జరిగిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆలోచించు, ఆలోచించు. ఈరోజు నాది, రేపు నాది అనుకోవడానికి లేదు. ఏ రోజు మనది కాదు. ఏ రోజు మనది? ఈరోజు బ్రతుకుతున్నామంటే అది కేవలము దేవుని కృప. భాగ్యవంతునింట్లో పుట్టాడు. ఎవరు? సౌలు. సౌలు మహాధనవంతుడు. సౌలు కుమారుడైన యోనాతాను యువరాజు. కానీ ఏమైంది? వారి చేతులతోనే వారి ప్రాణాలను తీసుకున్నారు. అందుకే సమయము, ఉద్దేశం. సంసోను జారి పడిపోయాక దేవుని ఉద్దేశము నేను ఇక్కడ గానిగా తిప్పడము కాదు.
దేవుని ఉద్దేశం ఏంటి? నేను ఫిలిష్తీయులను హతమార్చడం. అందుకే ఒక్కసారి నా మీద కనికరము చూపించు. మరి పశ్చాత్తాపం సౌలుకుందా? సౌలుకు లేనే. సౌలు కూడా దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. హీ వాజ్ సెలెక్టెడ్ బై గాడ్. హీ గాట్ ఎ లీడర్షిప్. ఆయనకి ఏ స్థితినిచ్చాడు? రాజస్థితినిచ్చాడు. కానీ ఎవరి మీద ఈర్ష్యపడ్డం మొదలుపెట్టాడు? దావీదు మీద. చంపడానికి ప్రయత్నం చేశాడు, ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేశాడు. ఆఖరికి పశ్చాత్తాపము లేకుండానే తన జీవితాన్ని ముగించుకున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, మీ అందరికీ చేతులు మొక్కి జోడించి బ్రతిమాలుకుంటుంది ఏంటో తెలుసా? తప్పులు సహజంగా అందరిలో ఉన్నాయి. మనమందరము ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ఏ శక్తి సంసోనును బలపరిచిందో అదే శక్తి నిన్ను నన్ను బలపరిచి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే కృప దేవుడిచ్చునుగాక. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. పశ్చాత్తాపం, సమయము, ఉద్దేశం, దీన్ని ఎప్పుడు మేము మర్చిపోకుండా నీ ఉద్దేశాన్ని నెరవేర్చే కృప మాకు దయచేయమని, నువ్వు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోగలిగిన కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.